నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు సింహంలోను, శని తిరోగమనంలో వక్రగతిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార స్థితులు ప్రభావము మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రయాణాల్లో నష్టాలు వస్తాయి, ప్రమాదాలు కూడా సూచిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సంబంధిత వ్యయాలు అన్ఎక్స్పెక్టెడ్ గా మీ బంధువులు రావడమో లేదంటే ఏదైనా ఇబ్బందికరమైన ఖర్చులు రావడమో ఈ రకంగా కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోండి. అయితే రుణభారాలు కొంచెం ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అప్పులు తీరకుండానే ఇంకా అప్పులు చేయవలసిన పరిస్థితి. ఊహా ప్రపంచంలో మీరు ఉండకండి, అది జరిగిపోతుంది, వాళ్ళు చేసేస్తారు. ఇలాంటి ఊహలు మానుకొని మీ స్వయంగా మీ కాళ్ళను, మీ చేతుల్ని, మీ బుద్ధిని మాత్రమే నమ్ముకుని ఈ రోజు వెళ్ళండి. ఎవరి మీద ఆధారపడకండి. పనుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని దుర్గామ్మవారిని స్తోత్రపారాయణ చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారంలో మంచి లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు పెట్టుబడులు పెట్టినా, వ్యాపార విస్తరణ చేసుకున్నా లేదా కొత్త ప్రోడక్ట్ ని మీరు ఇంట్రడ్యూస్ చేసినా కానీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు కొంచెం ఆశ పెట్టుకునేటట్టుగానే ఈ రోజు ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలన్నా, మీ పై అధికారులతో మాట్లాడుకోవాలన్నా ఆ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోవచ్చు. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు, నిర్ణయాలు, పరిహారాలు లేదా అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశాన్ని ఈరోజు చర్చించే అవకాశం కనబడుతోంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట గోత్రనామాలతో అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు నీలిరంగు వస్త్రాలను దానంగా ఒక్కళ్ళకైనా సరే దానంగా ఇచ్చినట్టయితే గ్రహరీత్యా ఉన్న, గోచార రీత్యా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం కానీ, ప్రమాదాలు ఏర్పడడం కానీ, లేదంటే ధన నష్టంగా ఏర్పడడం కానీ, లేదా వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇలా కొన్ని నష్టాలు, ఆటంకాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అల్లకల్లోలంగా ఉండడము, తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, మేనత్తల వైపు నుంచి కానీ, లేదా మేనమామల వైపు నుంచి కానీ ఇలా కొన్ని ఇబ్బందికరమైన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి చిక్కు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఓర్పు, సంయమనం పాటించుకోండి. ఆర్థికంగా మీకు ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశము అప్పుల రూపంలో కావచ్చు, మీ బాసులు మీకు డబ్బులు ఇవ్వకపోవడంలో కావచ్చు, జీతాలు పడకపోవడం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఈ రోజు మీరు డబ్బు పరంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కార్యాలయాలలో మీరు పనిచేసే స్థానాలలో అది ఎక్కడైనా కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ పరిసర ప్రాంతాలలో ఉండేవారు, మీ సహోద్యోగులు లేదా మీ పక్కన ఉండేవారితో చాలా 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 జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. గోప్యతను పాటించండి. ఏది షేర్ చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత పూజలు కానీ లేదా గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించుకోవడంతో పాటుగా పసుపుని యథాశక్తి, పసుపు కొమ్ములు కావచ్చు, పసుపుని కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.